వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డీసీఎంను ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో బాలుడు మృతి చెందాడు. ఏపీలోని నందికొట్కూరుకు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం ఆకస్మికంగా నిలిచిపోవడంతో కారు ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వెంటనే వెనక నుంచి కారును కంటైనర్ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. అందులో ఇరుక్కున్న వారిని పోలీసులు, స్థానికులు అతి కష్టంగా శ్రమించి వారిని బయటకు తీశారు. ఘటనలో 2 మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. నందికొట్కూరు గ్రామానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ, 2 ఆడవాళ్లు, 2 మగవాళ్ళు, ఒక బాబు, 10-12 సంవత్సరాల బాబు. వాళ్ళ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్ళ కారు ముందు పోతున్న ఒక డీసీఎం సడన్ బ్రేక్ వేయడం వల్ల వీళ్ళు వెనకాల నుంచి పోయి ఆ డీసీఎం హిట్ చేయడం జరిగింది. కారులో 2 ఆడవాళ్లు, 2 మగవాళ్ళు, ఒక బాబు మాత్రం ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం స్పాట్ లో అయితే ఒక మహిళ మృతి చెందడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలున్నట్టుగా తెలుస్తుంది.